మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ప్రవీణ్. 99 టీవీ ప్రేక్షకులకు రంగారెడ్డి జిల్లా కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. హరీష్ నివాసం దగ్గర పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇలా ఉండగా కౌశిక్ రెడ్డి అరెస్టును హరీష్ రావు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో అక్రమ కేసులు కామన్గా మారిపోయాయని ఆరోపించారు. ఆ స్పీకర్ గారు అసలు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా. ఇలా సంజయ్ గారు ఓపెన్గా నిన్న మీటింగ్లో ఏం చెప్పారు కరీంనగర్లో, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాను, సభ్యత్వ నమోదు చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని ఓపెన్ మీటింగ్లో మంత్రుల ముంగట, ఐఏఎస్ అధికారుల ముంగట, మీడియా ముంగట స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది. తక్షణమే సంజయ్ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఇది ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ చర్యలు తీసుకోవాలంటున్నాడు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇవాళ ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది. స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్గా చెప్తున్నారు కదా, అఫీషియల్ మీటింగ్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు, ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా. సంజయ్ మీద చర్య తీసుకోవాలి, ఈ సంజయ్ పార్టీ మారిండు, ఇతను ఎట్లా తీసుకుంటారు, ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి? అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేసు. స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇలా అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం. హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం. మాకు విశ్వాసం ఉంది, గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను 3 నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు వస్తాయి, న్యాయం నిలబడుతుంది, అనర్హత వేటు వీరి మీద పడుతుందనే నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. ఆ స్పీకర్ గారు